రెండింటికి వచ్చింది కాబట్టి మేము అడుగుతున్నాం. రెండింటికి లేకుండా ఉంటే మేము అడిగేదాన్ని లేదు. మనుషులు లేకుంటే గేట్ తీసి న్యాయం చేయండి. ఒకటి న్యాయం చేయండి సార్. మాకు ఒక్క రోడ్డు సార్ మాకు న్యాయం చేయాలా? న్యాయం చేయాలి సార్. న్యాయం చేయాలి. న్యాయం చేయాలి. దారి కావాలి. మాకు ఎవరు న్యాయం చేయలేదు సార్. మేము చాలా అక్కడ పోయి చూడండి ఎంతవరకు ఉండే బజార్. అర్థం అవుతుందమ్మా. చూడ ఇది కూడా చూడ ఎంతవరకు. ఒక బైక్ పోయినా కానీ మనిషి ఆగాల. కమిటీకి ఇస్తామన్నారు. కమిటీకి ఇలా సంవత్సరం సార్ మేము పోరాడు సార్. మేము అందరం తెలుగుదేశం. ఎవరు లేరు. అందరు కష్టాలకు పోయినారు. దేశాలు పడిపోయినారు. వాళ్ళు ఇళ్ళలో మొత్తం రూపాయలు సంపాదించుకొని తినేవాళ్ళు లేరు. పెద్ద ఆశ లేరు. ఇళ్ళలో ఉండేవాళ్ళు ఎవరు లేరు. కానీ కాంగ్రెస్ వాళ్ళు మాత్రం 7 సెంట్ల వరకు వాళ్ళకి అప్పు 10 మామూలు దారి. సార్ నా పేరు వినోద, సీతారాంపురము, బీసీ వాల్మీకి కాలనీ. సార్ మాకు బండ్లు పోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అట్లా ఉత్తరంగా దక్షిణంగా బిగిచ్చేసిండ్రు. ఉత్తరంగా దారులు ఉండే, దక్షిణంగా దారులు ఉండే, మధ్యలో బజారు మటుకు దారి లేకుండా బిగిచేసిండ్రు. కానీ ఆ దారి వచ్చే మదురు చేయాలి సార్ మాకు. ఒక ఏదైనా కానీ ఒక బండ్లు పోవడానికి, ఒక డెలివరీ కేసు కానీ, ఒక మనిషి చనిపోయినా కానీ తీసుకొని పోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది సార్. మనుషులు పోవడానికి కూడా 2-3 పోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది సార్. ఒక మనిషి పోవాలి, ఒక మనిషి రావాలి. అటువంటి పరిస్థితి చేసిండ్రు. ఆ దారి వచ్చే మాదిరి చేయండి సార్. సార్ నా పేరు. మాకు భలే ఇబ్బందికరంగా ఉంది సార్. అడ్డం పెట్టారు గోడ మటుకు. మాకు రోడ్డు వేసినప్పుడన్నా ఒక పరిష్కరిస్తారు అనుకున్నాం. అది కూడా లేదు సార్. మేము డెలివరీ కేసు అయినా పోయేదానికి లేదు. ఏదైనా ఎవరైనా చనిపోయినా పోయేదానికి లేదు. ఏదైనా పెళ్ళిళ్ళు అయినా కానీ పోయేదానికి లేదు సార్. మాకు అది ఒకటి మటుకు చేయాలి సార్. మీరు అందరూ కలిసి కూడా మాకు ఒకటి మటుకు న్యాయం చేయాలి సార్. కాకర్ల సురేష్ గారు మీకు నమస్కారం. నా పేరు మేనిగి శాసమ్మ, వాల్మీకి కాలనీ, మేనిగి బ్రహ్మయ్య భార్య. నేను మాకు ఈ బజార్న 10-15 ఇళ్ళు ఉన్నాయి. మాకు అందరం కూలి చేసుకునే వాళ్ళమే. అప్పుడు వాళ్ళు గోడ పెట్టేప్పుడు ఎవరు లేరు. మేమే ఉన్నాం ఆడవాళ్ళము. మేము పోతే తలకాయలు పగులుతాయని భయపడుకున్నాం. వాళ్ళు ఎక్కువ ఉన్నారు, మేము తక్కువ ఉన్నాం. మా వల్ల కాలేదు. కానీ గవర్నమెంట్ వాళ్ళు రోడ్డు వేస్తారని అప్పుడు ఆశించుకున్నాం. అది కూడా చేయలేదు. మా ప్రభుత్వం వస్తుంది, తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, మాకు న్యాయం చేస్తుంది అని మేము ఆశించుకున్నాం. అది కూడా చేయలే. ఏం సార్ మీరు గవర్నమెంట్ వాళ్ళు మాకు ఒక బడికి పోవాలన్నా, ఒక మనిషి చనిపోయినా, ఒక పెళ్ళి అయినా, ఒక డెలివరీ కేసు అయినా, ఒక జబ్బు వచ్చి పోయేదానికి లేదు సార్. మాకు ఎటుబడి దోవలేదు. మీరు న్యాయం చేయండి మాకు. ఇది మేము కాలమంది వాడికి నమస్కారం చేసుకొని మనం చేసుకుంటున్నాం. సార్ నువ్వు వచ్చి పరిష్కరించి మాకు రోడ్డు దారి చూపించి అది ఏదో నువ్వు చూడమని చెప్పినాం. నా వల్ల కాదు, నేను కమిటీకి పెడతానన్నాడు. ఆ కమిటీకి పెట్టింది లేనిది కూడా మాకు తెలియదు. కమిటీకి పెట్టినవా లేదా అడిగితే నేను చేయను అన్నాడు. ఆయన లంచం పుచ్చుకొని మా మీద ఏ అధికారం లేదు నాకు, నేను ఏమి చేయను అనే కాడికి వచ్చిండు. దయచేసి మీరు పరిష్కరించండి సార్. మేము చాలా ఇబ్బందుల్లో ఉండం. ఆర్టీఓ కాడికి పోయినాం, సర్వేర్ కాడికి పోయినాం సార్. ఇంత లెక్క తిరిగినాం. సంవత్సరం నుంచి పంచాయత్ సెక్రటరీ కాడికి పోయినాం. ఎవరు కూడా మా మాట తీసుకొని మమ్మల్ని శ్రద్ధించలేదు. నమస్కారం మీకు నమస్కారం చేస్తున్నాం సార్. మా మనకు న్యాయం చేయండి. ఇది